నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలితాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 14/7/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, ఆషాఢ మాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం ఉదయం 5:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:36 తిథి చవితి రాత్రి 11:59 వరకు, నక్షత్రం ధనిష్ట ఉదయం 6:49 వరకు, యోగాలు ఆయుష్మాన్ సాయంత్రం 4:14 వరకు, కరణము భవ మధ్యాహ్నం 12:33 వరకు, అలాగే బాలవ రాత్రి 11:59 వరకు, రాహుకాలం ఉదయం 7:08 నుంచి 8:47 వరకు, గుళికకాలం మధ్యాహ్నం 1:41 నుంచి 3:19 వరకు, యమగండం ఉదయం 10:25 నుంచి 12:03 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:30 నుంచి 12:29 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుంచి 1:22 వరకు, అలాగే మధ్యాహ్నం 3:06 నుంచి 3:59 వరకు, అమృతకాలం రాత్రి 11:21 నుంచి 12:55 వరకు, వర్జం మధ్యాహ్నం 1:54 నుంచి 3:28 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఆలోచనలు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన పనులు ముందుకెడతాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు కానీ మీరు ఆశించిన రీతిలో వృద్ధి పొందడం అనేది, దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క ముఖ్యులు అంటే ఆత్మీయులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మీకు ఒక అప్లిఫ్ట్ ఇవ్వడం అంటే మీకు ఏదైనా ఒక సహకారాన్ని అందించడానికి వాళ్ళంతా వాళ్ళు ముందుకు రావడానికి అవకాశాలు, అలాగే మీ కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని చెప్పొచ్చు. వృషభ రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత దూర ప్రదేశాల్లో అవకాశాలు లాంటివి లభ్యం అవ్వచ్చు. కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా కావచ్చు. అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధికరం చేసుకోవడానికి మీరు దూర ప్రదేశాల్లో అవకాశాలను పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు అనేవి చేస్తారు. ఆ నేపథ్యంలో మీరు విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల కూడా కొన్నిసార్లు అనుకోని ఆటంకాలు ఏర్పడే అవకాశం అనేది ఉండడం అనేది ఒకటి కనబడుతుంది. కనుక వీలైనంత వరకు అలాంటి సమస్యలు ఏదన్నా ఉన్నా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? మిథున రాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు లాంటివి లభ్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా వ్యక్తుల యొక్క సహకారం, తర్వాత ఇతరుల యొక్క పెట్టుబడి అంటే మీరు వృద్ధి పొందడానికి మీరు కొత్తగా లోన్లు తీసుకోవడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. అలాగే కొత్త రుణాలు తీసుకునే విషయంలో వ్యక్తుల సహకారం అనేది లభ్యమవుతుంది. ఆ లభ్యమైన సహకారంతో మీరు దూర ప్రదేశాల్లో విద్యాపరంగా వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల విషయంలో కూడా మీరు తగిన విధంగా ఫోకస్ చేసుకుంటూ తగిన విధంగా ప్రణాళికతో ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. కర్కాటక రాశి. అమ్మాయిక తదుపరి రాసినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా విపరీతమైన ఆలోచనలు, దాంతో ఏదైనా పనిలో ముందుకు వెళ్ళాలి అన్న విషయంలో కూడా ఏదో రకమైన ఆటంకాలు లాంటివి ఎదురవుతాయన్న ఎక్కువ భ్రాంతి కావచ్చు, పరిస్థితులు అలాగే రావచ్చు. దానివల్ల కొంత స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యే అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అంటే ఏదైనా మీరు చదివిన చదువు కన్నా కూడా ముందుకు వెళ్ళడానికి మీరు కొత్త విధానంలో ప్రయత్నాలు చేస్తారు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో కొత్త గురువుల్ని కలుస్తారు. వారి యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మాటల వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలి. సింహరాశి. అమ్మాయిక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? ఈ సింహరాశి వాళ్ళకి ఆకస్మికంగా
మీకు అవకాశాలు అనేవి లభ్యమవుతాయి. ఖర్చుతో కూడిన పనులు అయినప్పటికీ కూడా మీ పనులు సాధించుకోవడంలో, కొత్త వ్యక్తుల్ని కలవడంలో మీరు ఏమీ నిరాశకు గురికారు. కానీ పెట్టే పెట్టుబడులు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే కనబడుతుంది. అంటే వ్యక్తుల యొక్క మోసానికి గురి కాకుండా తొందరపడి కొత్త వ్యక్తులు నమ్మే విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే పౌరుషం, కోపం మొదలైనవి పెరిగే అవకాశం ఉంది కాబట్టి షార్ట్ టెంపర్ని ఒకటి మీరు నిరోధించుకోవాలి. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? చేస్తున్న కార్యక్రమంలో శ్రమ, బాధ్యత, అవకాశాలు, నూతన పరిస్థితులు మొదలైనవన్నీ ఏర్పడతాయి. అలాగే దానివల్ల మీకు కొత్త స్నేహ సంబంధాలు కూడా డెవలప్ అవుతాయి. దానివల్ల కొత్త వ్యక్తులు, కొత్త స్నేహ సంబంధాలు, దానివల్ల కొత్త రుణాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవి ఏర్పడతాయి. కానీ ఇక్కడ మీరు ఏం గుర్తుంచుకోవాలంటే, ఒకవేళ ఎవరికన్నా మీరు రుణం కనుక ఇచ్చినట్లయితే అది వెనక్కి రాబట్టుకోవడం కొంత కష్టం అన్న విషయాన్ని గుర్తుంచుకొని, ఎవరికన్నా ఏదైనా రుణం ఇవ్వాల్సి వచ్చినా అందరిలో దైవాన్ని దర్శిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇచ్చిన రుణాన్ని వెనక్కి తీసుకోవడం కొంతవరకు కష్టమయ్యే అవకాశాలను రీత్యా ఆలోచించి ఆచితూచి ప్రతిస్పందిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. తులారాశి. అమ్మ, ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరెటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? ఈ యొక్క తులారాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీ ఆలోచనలు ఎక్కువ శాతం ఆర్థిక విషయాల మీద ఫోకస్ అయి ఉంటాయి. అంటే అది సంతానం యొక్క అభివృద్ధి ఒక పక్కన, పెట్టుబడులు మరొక పక్కన, వీటికి సంబంధించిన విషయాలలో, వీటికి సంబంధించి ఆల్రెడీ ఏదైనా రుణాలు ఉంటే వాటిని తీర్చేసే నేపథ్యంలో, లేకపోతే మీ పిల్లల యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే మీ ఆలోచనలలో ఆధ్యాత్మిక ఉపాసన బలాన్ని పెంచుకోవడానికి చేసే కార్యక్రమాల్లో కావచ్చు, ఏదో రకంగా మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో కొంత మీకు ఆశతో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ మీ ఆలోచనలు, మీరు పెట్టే విషయాలు ఏదైనా సరే అది మీకు చాలా వరకు లాభదాయకంగానే ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకి వాహనాలకు సంబంధించి కొత్త ఆలోచనలు చేస్తారు. నూతన వాహనాల కొనుగోలు కొరకు కూడా మీరు ప్రయత్నాలు చేస్తారు. కానీ మీ సొంత వాహనాలకు సంబంధించి కానీ, గృహానికి సంబంధించి కానీ మీకు కొంత మనశ్శాంతి అనేది తగ్గే అవకాశం ఉన్న రీత్యా, అలాగే మీ కుటుంబంలో స్త్రీలకు కానీ, లేకపోతే తల్లికి సంబంధించి కానీ దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో కొంత మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ, వైద్యానికి సంబంధించిన విషయాల మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కానీ ప్రయత్నాలు చేస్తారు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉందమ్మా? ధనస్సు రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారాన్ని కోరుకుని దాని పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎంత మీరు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నా కూడా కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ మాటల వల్ల అపార్థాలకి, అలాగే వ్యక్తులతో దూరం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తోబుట్టువులతో కానీ ఎవరితో కానీ వ్యవహరించేటప్పుడు, దగ్గర ప్రయాణాలు చేసేటప్పుడు తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా సంతానం యొక్క ఆలోచనలు, మీ ఆలోచనల విషయంలో మీరు కలిపి నిర్ణయాలు సావధానంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే కనబడుతుంది. మకర రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో తగిన విధంగా వీలైనంత సైలెంట్గా ఉండడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మాట్లాడినా కూడా ఏదో రకమైన సమస్య వచ్చే విధానంగా ఉండడం అనేది, ఆర్థిక సంబంధమైన విషయాలు, స్నేహ సంబంధాలు మొదలైన విషయాల్లో అపార్థాలకు కూడా ఎక్కువ అవకాశాలున్న రీత్యా, అది మీ ఆత్మవిశ్వాసాన్ని ఇతరులు అహంభావంగా కూడా భావించే అవకాశాలను రీత్యా వీలైనంతవరకు మాట్లాడేటప్పుడు అలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయన్న అనుమానం రాగానే వీలైనంతవరకు దాన్ని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అనేవి ఒకటి చేయాలి. అలాగే దాంతోపాటుగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, వాహనాలకు సంబంధించిన విషయాలు, అలాగే పెట్టుబడుల మీ యొక్క చిన్ననాటి మిత్రులతో కానీ ఎవరితో కూడా మీరు మాట్లాడినా, వారితో కలిపి మీరు ఆలోచనలు చేసినా ఎవరికి కూడా అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది మీ కొలీగ్స్ కావచ్చు, అలాగే మీ కుటుంబంలో మీకంటే చిన్నవారు కావచ్చు, ఎవరితోనైనా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమించగలుగుతారు. కుంభరాశి.
ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా మీ ఆత్మవిశ్వాసం అతిగా ఉండడం, ఆలోచనలకు పరంగా మీరు ముందుకు వెళ్ళడానికి దేని గురించి ఆలోచించకుండా మీకు అనిపించిన విధానంలోనే ముందుకు వెళ్ళడానికి మీరు తీవ్రంగా కృషి చేస్తారు. అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటారు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విశేషంగా కృషి చేస్తారు. శ్రమతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. క్రీడాకారులకు అనుకూలమైన సమయంగా కూడా చెప్పొచ్చు. అనుకున్న పని అనుకున్న సమయాన్ని చేయడానికి కష్టంతో ముందుకు పెడతారు. కానీ లాస్ట్ మినిట్లో ఆ వచ్చిన దాని ఫలాన్ని అందుకునే టైంలో బద్ధకంతో దాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కనుక వీళ్ళంతవరకు ఏదన్నా పని మొదలు పెడితే ఆ పని అయ్యేదాకా దాని యొక్క ఫలాన్ని అనుభవించేదాకా ఎక్కడా కూడా నిర్లక్ష్యం కానీ వాయిదా పద్ధతి కానీ అలాంటివి వేయకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశి వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా శ్రమతో అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆకస్మికమైన అనవసరమైన ఖర్చులు నిరోధించడానికి ప్రయత్నం చేసినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చుల్ని అదుపు చేయలేక దాన్ని యాక్సెప్ట్ చేయవలసిన పరిస్థితి లాంటిది రావడం, ఏదన్నా కొత్త వ్యక్తుల్ని నమ్మి ఏదన్నా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో తగిన విధంగా జాగ్రత్తల్లో ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన వ్యక్తుల పరిచయాలు, అనవసరమైన ఖర్చులు మొదలైన విషయాల్లో చాలా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా ఆత్మీయుల కొరకు కానీ స్నేహ వర్గానికి సంబంధించి కానీ ఖర్చులు అనేవి అధికంగా పెట్టే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. స్థిరాస్తుల మీద ఎక్కువ ఫోకస్ చేయడం బట్టి స్థిరాస్తుల విషయంలోనే ముఖ్యంగా మోసాలకు గురి కాకుండా తగిన విధంగా జాగ్రత్త పడుతూ ఒకవేళ స్థలాలు మొదలైనవి కొనాలని ప్రయత్నం చేసినా లేకపోతే గృహాలు కొనాలని ప్రయత్నం చేసినా దానికి సంబంధించి వరాహాయ ధరణుద్ధారకాయ త్రివిక్రమాయ అనే శ్లోకాన్ని, చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగరనాయక అనే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి మోసాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని కనుక చూసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటు మీకు ఆసక్తి, సమయం, అనుకూలత అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీ అందరూ కూడా శివుడికి సంబంధించిన శ్లోకాలు, శివుడికి సంబంధించిన నామాలు, పోనీ శివుడికి సంబంధించిన చంద్రశేఖరాష్టకం కానీ, బిల్వాష్టకం కానీ, లింగాష్టకం కానీ ఏదైనా సరే పఠించడం కానీ లేకపోతే వినడం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. అలాగే మీకు గనక అవకాశం ఉన్నట్లయితే శివాలయాన్ని దర్శించడం కూడా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే గోచారీత్యా చెప్పుకున్న ఫలితాల్లో ఏ రోజుకు ఆ రోజు ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే ఆ చిన్న చిన్న సమస్యలకి ప్రధానంగా మీ జన్మకుండలిని కలిపి కంపేర్ చేసుకొని చూసుకుంటున్నప్పుడు జన్మకుండలిలో నడుస్తున్న దశలు, అంతర్దశలు, ఆ పెద్ద దశలకు సంబంధించిన ఏదన్నా మీ సమస్యలున్నా దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూనే ఉంటారు. కనుక గోచారీత్యా ఏ రోజుగా రోజు జరుగుతున్న వాటికి సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న శ్లోకాల ద్వారా కానీ లేకపోతే మీ ఇష్టదేవత ప్రార్థన ద్వారా కానీ ఏదోటి చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచన విధానంలో కూడా స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. కనుక దేనికైనా భక్తి, శ్రద్ధ ముఖ్యం. కనుక మీ విధానాల్లో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడం కానీ ఈ విధంగా చేయడం బట్టి ఆశించిన ఫలితాల్లో ప్రశాంతతతో కూడిన అభివృద్ధి అనేది ఏర్పడుతుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం. మరి ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.